హలో గైస్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇంకో షాప్కి వెళ్ళాను. షాప్ బయట ఉండే రంజాన్ వచ్చేస్తుంది కదా, వాటర్ బాటిల్స్, డ్రింక్స్, బిస్కెట్లు, చిన్నపిల్లలు తిని ఇవన్నీ బయట ఇట్టేస్తారు. నేను షాపులోకి వెళ్ళాను. బిస్కెట్ పెట్టుకుందాం అనుకున్నాను. పెద్ద బిస్కెట్ పెట్టుకుంటే డైలీ తింటా ఉంటుంది కదా, చాయ్ తాగేటప్పుడు అనుకున్నాను. ఒక్కో బిస్కెట్ పెట్టి దోలు తీరిపోయి అంత రేటు ఉంది. ఒక్కోటి 5 దినార్లు 6 దినార్లు ఉంది. అంటే మన ఇంటికాడ 1000 రూపాయలు 1200. అంత బడ్జెట్ మన లేక మన బడ్జెట్లో ఏదో బిస్కెట్ పెట్టుకుంటున్నాను. జ్యూస్ ఏదైనా తాగాలని పెద్దలు అంటారు కాబట్టి అందుకని మిల్క్ షేక్ తీసుకున్నాను పొద్దుట్టని. ఇది తాగుదాం. ఇప్పుడు బిల్లు ఎంత అవుతుందో. ఇది మన ఏటీఎం, ఇక్కడ ఉన్న ఏటీఎం. ఇది బెనిఫిట్ అన్నది లేదు. ఇతనే షాప్ అంటూ హరిబాబు బిల్లు వేస్తున్నారు మనకు. ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్ళిపోదాం. ఇంకా మనం అయితే మన డ్యూటీకి వచ్చేసాం. ఇప్పుడు ఈ తలకి తోపు పెట్టుకుంటే ఏదో కిరీటం పెట్టుకున్నంత ఫీల్ వస్తుంది, కానీ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత దోలు తిరిగిపోద్ది. ఇది మా కిచెన్ ఖాళీ అన్నది ఉండదు. అలా వచ్చాను లేదో అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. ఎందుకు నవ్వుతుందంటే ఎదురుకుండా పాకిస్తాన్ అమ్మాయి ఉంది. అమ్మాయి చాలు చాలే వీడియోలు ఇది తెచ్చారు చూసినట్టు అందరికీ తీరిపోద్ది ఇప్పుడు అంటుంది. అందుకని నవ్వుతూ చేస్తున్నాను. సరే అయితే ఇప్పుడు మనం బుల్గోపి చికెన్ నూడిల్స్ ఎలా తయారు నేర్చుకుందాం. ముందు చికెన్ వేసుకోవాలి. అది బాగా మగ్గిదాకా తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ ఎంత స్వీట్గా చేయాలంటే క్వాలిటీకి చక్రాలు ఉన్నట్టుగా చేయాలి, లేకపోతే మంట మాడిపోద్ది అక్కడ పాత్ర అంతనే. ఎంత స్వీట్గా చేద్దామనుకున్నా ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది నాకు. ఇదే బుల్గోపి గ్రేవీ సాస్ అంటారు కదా, బుల్గోపి. టేస్టింగ్ చాలా అంటారు. తర్వాత ఆయిల్, ఏ ఆయిల్ ఏర్పడితే చేతికి దొరికిన తర్వాత ఏ శాతం ఉండి గిరిగా తిప్పేస్తే అదే టేస్ట్ వచ్చేది. తిప్పి 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 చిరాకు వచ్చేదాకా తిప్పుతూనే ఉంటాను. జంగుల్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అంటారు. ముందర ఉన్న వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటే నా ముగ్గు చూస్తూనే ఉంటున్నారు. ఏదో సినిమా హీరోని చూసేదాకా నాకు ఏం సిగ్గేసేస్తున్నారు చూడకి. సరే ఇంకా రెడీ అయిపోయింది. వెంటనే 2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది అంతే. ఇదే బుల్గోపి చికెన్ నూడిల్స్. సరే మరి సబ్స్క్రైబ్ చేయండి.